టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు బాబు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. పొత్తులపై చర్చించడానికి ఢిల్లీకి రమ్మని చంద్రబాబుకు అమిత్ షా ఆహ్వానం పలికారు. నేటి రాత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ కానున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని హైకమాండ్ కు ఇప్పటికే మెజార్టీ ఏపీ బీజేపీ నేతలు సూచించారు. ఇటు ఏపీలో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుని 2-3 ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ. థ్యాంక్ యూ శ్వేత. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలు సమీపించిన వేళ కసరత్తు వేగవంతం చేసి ఎన్నికల కమిటీలను ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేయాలనే దానిపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ నిన్ననే మన పురేందేశ్వరి ఢిల్లీకి వెళ్లారు. పురేందేశ్వరితో పాటు సోమవీర్రాజు కూడా ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో జరిగే పరిణామాలపై వాళ్ళు చర్చించనున్నారు. ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై పొత్తు ఉంటుందా లేదన్నదో ఇంతవరకు క్లారిటీ లేనప్పటికీ ఈ రోజుతో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది స్పష్టంగా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి వెళ్ళి ఆ ఢిల్లీకి రమ్మని అమిత్ షా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం చంద్రబాబు నాయుడు అమిత్ షాతో సమావేశమైన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు జనసేన టీడీపీ సంయుక్తంగా 99 స్థానాలు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి 94 స్థానాలలో తెలుగుదేశం పార్టీ, జనసేన 5 స్థానాలు ఇప్పటికే ప్రకటించింది. మరో ఒక 2-3 రోజులలో రెండో జాబితా కూడా జనసేన విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకైతే రాష్ట్రంలో ఏ స్థానాలలో బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయించాలనే దానిపై నిన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దాదాపు గంటన్నర చర్చించారు. ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ పోటీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలి బీజేపీకి, ఎక్కడెక్కడ పోటీ చేయాలనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా బీజేపీ నాయకత్వం అయితే అసెంబ్లీ స్థానాల కంటే పార్లమెంట్ స్థానాల్లోనే ఎక్కువ సీట్లు అడగాలనే ఉద్దేశంతో ఉంటుంది. అసెంబ్లీ స్థానాలలో ఇప్పుడు 57 స్థానాల్లో ఉన్నప్పటికీ మిగతా స్థానాల్లో ఏ విధంగా పోటీ చేయాలని దానిపైన ఉంది. దాదాపు 8 నుంచి 10 స్థానాలు పార్లమెంట్ స్థానాల్లో అడిగే అవకాశం కూడా ఉంది. ఈరోజు సాయంత్రం భేటీ తర్వాత చంద్రబాబు అమిత్ షా నడ్డాతో భేటీ అయిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రామకృష్ణ, ప్రధానంగా ఈ పొత్తుకు సంబంధించి ఇటు బీజేపీ ఏవైతే పార్లమెంట్ స్థానాలు మీరు అన్నట్లుగా పార్లమెంట్ స్థానాల కోసం ఎక్కువగా పట్టుబడుతోంది, అక్కడ ఒకవేళ టీడీపీ గెలుపు గుర్రాలు కనుక ఉన్నట్లయితే ఆ అసంతృప్తులను ఎలా బుజ్జగించే అవకాశం ఉంది టీడీపీ? పొత్తులో వెళ్ళాలని గతంలో పొత్తుల జనసేన, టీడీపీ, బీజేపీ గతంలో పొత్తుల భాగం వెళ్ళి విజయం సాధించిన నేపథ్యంలో అదేవిధంగా ఈసారి పొత్తులో వెళ్తేనే ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు అధిష్టానానికి సూచించిన మేరకే ఇవాళ అమిత్ షా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి రామనే నేపథ్యంలో ఈ విషయమే చర్చించున్నారు. అదేవిధంగా ఎక్కువ భాగం పార్లమెంట్ స్థానాలు అడిగినప్పటికీ వాటిని టీడీపీ నేతలు అధిక స్థానాల్లో వాళ్ళకి ఏ విధంగా సరిచెప్పాలనేది ఇప్పటికే నిన్న చంద్రబాబు నాయుడు నాయకులతో చర్చించారు. ఏది ఏమైనప్పటికీ పొత్తులో భాగంగా దాదాపు 7 నుంచి 8 స్థానాలు లేకుండా 6 స్థానాలు ఇచ్చడానికి టీడీపీ సిద్ధంగా ఉన్నప్పటికీ బీజేపీ అధిష్టానం మాత్రం ఎక్కువ స్థానాలు అడగాలనే ఉద్దేశంతో ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.